మధు అయ్యే మధు కడప ఏంటి ఏం ప్రశ్నించాలి నాకు అర్థం కాలేదు. కరెక్టే సార్, మీరు ఇంతవరకు చెప్పిందంతా కూడా కరెక్ట్గానే ఉంది. కడప జిల్లా పులివెందుల్లో జరిగినటువంటి హత్య కేసు పైన కడపలో ఉన్నటువంటి కోర్టు కాసేపటి క్రితమే ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మీరు ఇక పైన మాట్లాడవద్దు అనేది ఒక ఆర్డర్ అయితే ఇచ్చారు. ఎన్నికల్లో రాబోతున్నటువంటి ఎన్నికల్లో తమ పార్టీ మీద ఎఫెక్ట్ పడబోతుంది కాబట్టి సురేష్ బాబు కోర్టును ఆశ్రయించి ఇక పైన ఈ కేసుకు తప్ప ఇంకేదైనా మాట్లాడుకోమని, అంటే కేసు విషయం మాట్లాడితే ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఒక ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడంతో ఆ పిటిషన్ విచారించిన తర్వాత ఒక తీర్పు, అంటే ఈ పలానా వ్యక్తులు ఎవరు కూడా మాట్లాడద్దు అని చెప్పారు. అయితే ఇక్కడ ఒకటి సార్, ప్రధానంగా ఆ కేసుకు సంబంధించి మాట్లాడవద్దు అంటే మీడియాకి అయితే ఎక్కడ ఇవ్వలేదు సార్. ఆ మీడియా మాట్లాడవద్దు, కేవలం పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఎందుకంటే పొలిటికల్ పార్టీలే కాబట్టి ఎన్నికల్లో పోటీ. ఇప్పుడు సునీత ఏ పొలిటికల్ పార్టీ మధు, ఏ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఉంది అమ్మాయి? అదే సార్, ఇంకా అంటే సునీత మాట్లాడడం వల్ల అక్కడ పడాల్సినటువంటి ఓట్లు, అంటే కడపలో పడాల్సినటువంటి ఎంపీ సీట్ సార్, ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ సీటు కోసము ఈ పిటిషన్ పడలేదు సార్. కడప ఎంపీ సీటు కోసం మాత్రమే ఈ పిటిషన్ పడిందని మధు. సరే, ఇప్పుడు కడప కోర్టులో ఈ కేసుకు సంబంధించి అన్యాయం జరుగుతుందనేటువంటి భావనతో, ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు విచారణలో సరైనటువంటి న్యాయం జరగట్లేదనేటువంటి భావనతో సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు విచారణ జరగొద్దు, దీన్ని హైదరాబాద్ కోర్టులో విచారణ జరపండి అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరలా కడప కోర్టు ఎవరో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ తీసుకొని ఇది ఈ కేసు గురించి ఎవరు మాట్లాడొద్దు అని ఎలా ఇవ్వచ్చా? అంటే ఆ రకమైనటువంటి ప్రొవిజన్ ఉందా? కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అక్కడ వద్దు, హైదరాబాద్లో చూడండి, తెలంగాణ రాష్ట్రంలో చూడండి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ట్రాన్స్ఫర్ చేశారు. అతి అరుదుగా జరుగుతాయి కేసులు ట్రాన్స్ఫర్స్. న్యాయం జరగట్లేదని పోరాడితే 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ లేదా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలని ఇబ్బంది పెడుతున్నారు. న్యాయం జరగట్లేదని పోరాడితే 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది తెలంగాణకి. మరి అలాంటప్పుడు ఏపీ అక్కడ మరి కడప కోర్టులో ఈ పిటిషన్ వేస్తే మరలా ఆ కోర్టు ఇది మాకు సంబంధం లేదు, మీరు తెలంగాణ పోయి కోర్టులో తేల్చుకోండి అని చెప్పాలి కదా. కానీ అక్కడ ఈ కేసుకు సంబంధించి ఆర్డర్స్ ఇచ్చారు అని అంటే అక్కడ అట్లాంటి ఆర్డర్స్ ఇవ్వడానికి అట్లాంటి ప్రొవిజన్స్ ఉన్నాయా సుప్రీంకోర్టు పొందుపరిచినటువంటి అంశాలలో? ఎస్ సార్, ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఒక పర్సన్, అంటే ఆ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా సరే ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, నాకు ఓట్ల మీద, అంటే ఎన్నికల్లో ఓట్లకు సంబంధించి ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి జస్ట్ ఎన్నికలు అయిపోయేంత వరకు మాత్రమే మాకు కొంత అనుమతి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయొచ్చు సార్, అంతవరకు ఓకే. కానీ పూర్తిగా కూడా ఇంకా దీని మీద ఎవరూ మాట్లాడొద్దు, అసలు ఏమీ చేయొద్దు అనడానికైతే ఎక్కడ లేదు. కానీ డెఫినెట్గా ఏపీ హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు ఒక పిటిషన్ వేయచ్చు. కానీ ఇదంతా కూడా మర్చిపోయారు సార్. కానీ ఒక చిన్న లాజిక్ అనేది ఒకటి ఉంది సార్. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అది మాట్లాడవద్దు అని అన్నారు కదా సార్, రైట్. ఆ వివేక్ అనేటటువంటి ఆ 3 అక్షరాలు తీసేసి మిగతాది మాట్లాడచ్చు సార్. ఆ వివేక్ అనే బదులు అక్కడ పేరు ఏదైతే ఉందో ఆ పేరు తీసేసి వివేకానంద రెడ్డి ఇచ్చినటువంటి ఆర్డర్లో చాలా స్పష్టంగా ఉంది, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మీరు ఎక్కడ మాట్లాడద్దు అన్నారు. ఓకే, వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఆయన పేరు ఎత్తకుండా మాట్లాడచ్చు సార్, ఈ లాజిక్ ఉంది అక్కడ. సో వీళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, వీళ్ళైనా ఎవరైనా సరే ఈ కేసుకు సంబంధించి ఇలా కూడా మాట్లాడచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్డర్ ఏవైతే ఉందో, అంటే కడప కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో అది పలానా పార్టీ కావచ్చు, పలానా మీడియా కావచ్చు, పలానా ఎవరైనా సరే వాళ్లకు వెళ్ళేంత వరకు, అంటే ఇప్పుడు ఎవరైతే పిటిషన్ దాఖలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ అడ్వకేట్ ద్వారా పలానా నాయకుడు చంద్రబాబు నాయుడికి, లేకపోతే పవన్ కళ్యాణ్కి, లేకపోతే ఇంకొకరికో, లేకపోతే మీడియాకో వాళ్ళకు పంపించేంత వరకు, వాళ్ళ చేతికి చేరేంత వరకు, వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి చూసేంత వరకు అద్భుతంగా మాట్లాడచ్చు సార్. ఎవరు అసలు ఆ ప్రసక్తి లేదు, హ్యాపీగా మాట్లాడచ్చు, దానికి సంబంధించి ఏమైనా కామెంట్ చేయొచ్చు. అండ్ వివేక పేరు ఎత్తకుండా కూడా ఈ కేసు గురించి మాట్లాడచ్చు సార్. ఆ ప్రొవిజన్ అయితే ఉంది, అంటే వివేక బాబాయ్ అనొచ్చు. ఏంది మధు అసలు నాకు అర్థం కాదు. అంటే ఇది టోటల్గా కూడా అంటే మిగిలిన అన్ని కేసుల్లో కూడా అట్లాగే ఇస్తారా? ఇప్పుడు ఎవరైతే సతీష్ రాయిదాడి చేశారన్నారు, సతీష్ రాయిదాడి విషయంలో కూడా సలీం అనేటువంటి వ్యక్తి పాపం పిటిషన్ వేశాడు, అడ్వకేటు. ఆయన కూడా ఈ సతీష్ గురించి ఎవరు ఈ కేసు గురించి మాట్లాడటానికి లేదని చెప్పని
కోర్టులో ఆర్డర్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమి మాట్లాడటానికి ఈ కేసు గురించి మాట్లాడలేదని ఆర్డర్ ఇస్తారా? ఎవరు మాట్లాడకుండా ఉంటారా? కడప నాకు అర్థం కాదు. కవితకు సంబంధించి లిక్కర్ కేసు జరుగుతూ ఉంది, ఒకరు కోర్టులో వేసేసి లిక్కర్ కేసు గురించి ఎవరు ఏం మాట్లాడొద్దంటే ఇచ్చేస్తారు ఆర్డరు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అనేక మంది మీద వస్తున్నాయి కాబట్టి దీని గురించి ఏమీ మాట్లాడొద్దని చెప్పిన కోర్టుకి వేస్తే ఆర్డర్ ఇచ్చేస్తారా? ఎవరు ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఇచ్చేసుకోవడానికి న్యాయ వ్యవస్థ? ఒక పాయింట్ అయితే ఇక్కడ చెప్పొచ్చు సార్, న్యాయ వ్యవస్థకి వెళ్ళేదానికి రైట్ ఉండాలంటున్నా, న్యాయ వ్యవస్థకి వెళ్ళే వ్యక్తులకు రైట్ ఉండాలంటున్నా, ధర్మం ఉండాలి, వాళ్ళకు కూడా న్యాయం ఉండాలి. న్యాయ వ్యవస్థ దగ్గర పోయి వాళ్ళు ఎలా పడితే అలా, వాళ్ళు ఎలా పడితే వాళ్ళు ఏ రకంగా పడితే ఆ రకంగా కన్విన్స్ చేసుకొని, ఏ రకంగా పడితే ఆ రకంగా ఆర్డర్స్ని ఇన్ఫ్లుయెన్స్ ఆ రకంగా అంటే వాళ్ళు అప్పీల్ చేసుకుంటే వాళ్ళు న్యాయమూర్తులు నమ్ముతారు. ఓహో ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కావాలని నమ్మించేటువంటి ప్రయత్నానికి ఎవరైతే ఆ పిటిషన్ దాఖలు చేసేవాళ్ళు ఉంటే ఎట్లా, ఏ రకంగా? కోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంది సార్, ఒకవేళ ఆ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్తే ఆ సుప్రీంకోర్టులో బెంచ్ ధర్మాసనం ఎవరైతే ఉంటారో వాళ్ళు కడప కోర్టు ఇచ్చినటువంటి తీర్పును వాళ్ళు చదువుతారు సార్. ఫస్ట్ అదంతా కూడా చదివి ఎక్కడైనా అంటే ఇక్కడ ఏదైతే ఉందో న్యాయమూర్తి ఇచ్చిన వాటిలో తప్పులు ఉంటే మాత్రం వెంటనే దాన్ని కొట్టేస్తారు. అండ్ ఇంటర్నల్గా ఇది చాలా ఇంటర్నల్గా జరిగేటటువంటి విషయం. ఇచ్చినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి ఉంటారో ఆ న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆ తీర్పు కాపీ ఏదైతే ఉందో దాని మీద వివరణ కూడా అడుగుతారు సార్. అంటే మీరు ఇచ్చినటువంటి ఈ తీర్పులో ఇక్కడ పలానా చోట పలానా విధంగా ఉంది కదా, ఎందుకని ఈ విధంగా ఇచ్చారు అనే దాని మీద ఇంటర్నల్గా అంటే కోర్టుకు సంబంధించినటువంటి ఇంటర్నల్ ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో ఆ ఎంక్వైరీలో మీరు వివరణ ఇవ్వండి అయితే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఆ జిల్లా కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా అడుగుతారు. అంటే ఎలక్షన్ రంగాల్లో ఈ కేసు మీద కొత్త ఒక ప్రవచనం వచ్చినట్టు వస్తుండేది. ఇదేందో అది ఎలా ఉండిద్దంటే 2019 ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు, ఎవరు మాట్లాడదు, ఆ రోజు మీడియా కూడా మాట్లాడొద్దని ఇచ్చారు ఆర్డర్. మరలా ఇప్పుడు ఎవరైతే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆ వ్యక్తులు మాట్లాడొద్దని ఆర్డర్ ఇచ్చారు. అంటే ఎవరు వ్యవస్థల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు వ్యవస్థల్ని నష్టపరుస్తున్నారు, ఎవరు ఈ రకమైన ఆర్డర్లు తీసుకొస్తున్నారు? వీళ్ళు అంతా చేస్తారు, మళ్ళీ చేసుకొచ్చి మళ్ళీ వీళ్ళు చేశారంటారు. ఎవరు? ఆ సునీత చేసింది. ఇవాళ సునీత విషయంలో వాళ్ళ రెండవ వాళ్ళ భార్య గురించి లేదా పిల్లల గురించి ఉన్న ఒక వీడియోని విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. వైఎస్ వివేకాకు సంబంధించి సెకండ్ వైఫ్ ఏదో పెట్టి చేస్తున్నారు. మరి అది ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏమైనా అద్భుతంగా ఒక గొప్ప వ్యక్తులు కనిపిస్తున్నారా? ఆయన చంపింది కాక ఆయనకున్నటువంటి అంశాల మీద వాళ్ళ దాడి చేస్తున్నారు కదా, మరి వాటి విషయంలో మరి ఏమి ఎవరు ప్రశ్నించరా? ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే తప్పుగా కనిపిస్తుందా? అంటే నిజాన్ని మాట్లాడాలి. ఏమి మాట్లాడింది ఇంతవరకు సునీత ఎక్కడా కూడా తన పరిధిలో దాటి తను మాట్లాడలేదు, తను ప్రశ్నిస్తుంది. నా తండ్రి విషయంలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ముందుకు పోకుండా ఆపారు, నాది 5 సంవత్సరాలైనా కానీ ఇంతవరకు ఆ వ్యక్తులు ప్రధానమైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోలేదు, ఎందుకు అవినాష్ రెడ్డి మీద ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు దీంట్లో పాత్ర పోషించారు, 4 గంటలప్పుడు ఎవరో ఫోన్ కాల్స్ వెళ్ళినాయి, తను అడుగుతుంది. తను అడిగిన దాంట్లో ఎందుకు అడగొద్దని చెప్పాలి? నాకు అర్థం కాదు. ఎందుకు చెప్పాలండి? ఏంటో ఇది. శ్రీనాథ్ ఉన్నారు సార్ నెక్స్ట్. శ్రీనాథ్